హాయ్ ఫ్రెండ్స్, ఇన్ని అలసల ఛానల్కి స్వాగతం. కాలాన రాగి జావకి ఎలా తయారు చేస్తున్నారో మేము అలా తయారు చేసి మీకు చూపిస్తాం. ఈ రాగి పిండి ప్యాకెట్లు అవి దొరుకుతాయి కదా, అవి అంతా మంచిగా ఉండవు. ఇవి తయారు చేసుకున్నాయి ఆరోగ్యానికి మంచిది. పిల్లలు కానీ పెద్దలు కానీ షుగర్ ఉండేటోళ్ళు కానీ ప్రెగ్నెన్సీ మనుషులు కానీ వాళ్ళ ఎవరు తిన్నా ఎవరు తాగినా రాగి జావ బాగానే ఉంటుంది. 2 కిలోల రాగులు తీసుకొచ్చినాము. ఇట్లా ఎంత దంచుకోవాలి, పొట్టంతా వెళ్ళిపోతుంది. తర్వాత కడుక్కోవాలి. ఇప్పుడు ఈ రాగి జావ మా ఇన్నమ్మకు కూడా తాపాలి. మా ఇన్నమ్మకు తాపితే బాగా చల్లగా ఉంటుంది. చిన్న పాప కదా, చిన్న గ్లాసు నిండా తాపాలని మా చిన్నమ్మకు కూడా తాపాలని తయారు చేసుకుంటున్నాం మేము. మా ఇంట్లో చాలా ఓపికగా ఈ దంచుకొని ఒక రాత్రి నానబెట్టాలి. ఒక రాత్రికి మొలకలు ఎత్తేదానికి చేయాలి. చాలా ఓపికతో చేసుకోవాలన్నమాట. ఈ రాగి పిండిని చేసుకొని ఆ తర్వాత రాగి జావకు తయారు మేము ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ఇలానే తయారు చేసుకొని రాగి జావకు మేము రాగి జావ తాగుతూ ఉంటాము. మేము మా ఇంట్లో అందరం మేము ఉదయం పూట కానీ ఎప్పుడైనా సాయంత్రం పూట కానీ కావాలన్నప్పుడు మేము ఇలా తయారు చేసుకొని రాగి జావ కాసుకొని తాగుతాం. ఇప్పుడు చూడండి ఇక దంచుకున్నాం. ఇలా అన్ని దంచేసిన ఈ పొట్టంతా సెరిగేసి నీళ్ళల్లో పోసి కడుగుతా. అంత గలీజు, అంత ఇసుక గలీజు శుభ్రంగా ఇట్లా చేసుకోవాలి. చూడండి ఎంత మట్టి ఇసుకుందో. ఇట్లా పోట వేసుకొని దంచుకొని సెరిగేసుకొని కడుక్కోవాలి. శుభ్రంగా బాగుంటుంది. ఈ విధంగా చెరుక్కోవాలి. అంతా శుభ్రంగా నీట్గా చెరుక్కుంటే ఈ పొట్టంతా పోతే కడగటానికి ఈజీగా వస్తాయి బాగా. నీళ్ళల్లో పోసుకొని చూడు ఎంత పొట్టొచ్చి ఎంత గల్లిస్తుంది. కడుక్కోవటానికి ఈజీగా ఉంటుంది. నీళ్ళు కూడా ఎక్కువ పట్టకుండా ఉంటాయి అన్నమాట కడుక్కుంటే. ఈ విధంగా తయారు చేసి శుభ్రంగా ఇక ఇట్లా పొట్టంతా పోయింది. దీంట్లో ఇంకా కడిగి గాలిస్తా ఇసుకుంటుందేమో చూద్దాం. కడుక్కున్నాం శుభ్రంగా. ఇట్లా కడుక్కోవాలి. అంత పిసికి ఇట్లా శుభ్రంగా కడుక్కుంటే ఇదంతా వెళ్ళిపోద్ది నీట్గా. వాళ్ళంతా కడిగి శుభ్రంగా పెట్టుకుంటే దీంట్లో ఉన్న దుమ్ము ధూళి ఏమన్నా పుల్లలు ఉంటాయి కదా, రాగి పుల్లలు అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట కడిగి పెట్టుకుంటే. ఇక ఇప్పుడు గాలించుకున్నాం. ఇట్లా గాలించుకోవాలి. ఇట్లా రాళ్ళు గోళ్ళు అవన్నీ ఉన్నాయనుకో మగవాళ్ళకు పాసులో ఇబ్బంది పడతాయి అన్నమాట. ఇగో ఇది చూడు, ఇది ఇసుక ఉంది, సగం ఇసుక ఉంది దీంట్లో. ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇసుక ఇగో ఇదంతా ఇసుకే.
ఇదంతా శుభ్రంగా చేసుకుంటేనే చాలా పని ఎక్కువ ఉంటుంది. ఇట్లా చేసుకోవాలంటే ఆరోగ్యానికి మంచిది అన్నమాట. ఒకరోజు కష్టపోతే 2-3 నెలలు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ పొడి రాగి పిండి ఇవన్నీ దంచి శుభ్రంగా గాలిచ్చి కడిగి పెట్టిన కదా. ఇది ఒక నైట్ నానాలి. నానిన తర్వాత ఇది మొలకలు కూడా ఎలా ఎత్తించాలి, ఈ రాగులను ఎలా పిండి తయారు చేయాలి, ఈ డేలో మీకు అన్ని చూపెడతాను. నానటానికి ఒక రాత్రి మొలకెత్తటానికి, ఆ తర్వాత జరిగే ప్రాసెస్ మళ్ళీ ఈ డేలో నేను చూపెడతా ఎలా. ఇదే ఇప్పుడంతా కడిగి నానబెడుతుందా, రాత్రి అంతా నానతాయి. ఉదయం మళ్ళీ దీన్ని ఎలా చేయాలో మీకు చూపెడతా. ఈ రాగులను రాత్రి అంతా నానబెట్టినాం కదా. ఇప్పుడు గుడ్డలో కాటన్ గుడ్డలో మూట కట్టి పెడదాం. ఇట్లా కడితే బాగుంటుంది అన్నమాట. ఇట్లా అట్లా ఈ భాగం ఒకసారి కడిగేసి ఇట్లా నిన్న కడిగేసినాం కదా, అయినా కూడా మళ్ళీ ఈ ఒక వాసన వచ్చాయి కదా. శుభ్రంగా కడిగేసుకొని నీట్గా ఇంకొకసారి చూద్దాం. వచ్చినాయి చూడ, నీట్గా వచ్చినాయి, ఎర్రగా ఇట్లా కావాలి. ఇది ఇప్పుడు ఈ గుడ్డలో కట్టి రేపు ఉదయం దీన్ని మళ్ళీ ఇప్పుదాం. మూటిన తర్వాత ఇప్పుడు 2 సార్లు కడుక్కున్నాం కదా. ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం. ఇది జల్లెడ కింద గిన్నె ఉంది, ఆ గిన్నెలేకన్నీ నీళ్ళు ఒడిచిపోతాయి అన్నమాట. ఇట్లా నీళ్ళన్నీ ఒడిస్తే శుభ్రంగా బాగా బిర్రుగా మూట కట్టి ఇంకా ఇది ఏం చేయాలంటే బిర్రుగా మూట కట్టి ఏమన్నా బరువు పెడితే బాగా మొలకలు వస్తాయి అన్నమాట. బరువు పెట్టినాం అనుకో, ఇంకా రోలు ఉంటుందా, రోట్లో పెట్టి అది రుబ్బు రాయిగిన పెడితే ఈ మూట మీద ఇంకా బాగా ఉంటుంది, బరువు బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది వేసేసాం కదా, ఇట్లా కడదాం. ఇట్లా బాగా ఇవి నీళ్ళన్నీ పలసటిగా ఉంటాయి కదా, బిర్రుకు కట్టాలి. ఇట్లా కట్టాలి. ఇట్లా కట్టి పెట్టి ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టాలి. ఇట్లా పెడితే ఉన్న నీళ్ళన్నీ కారిపోతాయి. ఇట్లా ఇది ఒక గిన్నెలో పెట్టి మూసి పెడతా. ఈ మూట ఎత్తి ఒక గిన్నెలో పెట్టి మూసి పెడితే రేపు ఉదయానికి మొలకలు వచ్చాయి. ఇప్పుడు ఈ మూట ఎత్తి దీంట్లో పెడదాం. దీంట్లో ఇట్లా పెట్టాలి. బిర్రుగా పెట్టి ఇట్లా వేయాలి. ఇట్లా వేసి పెట్టినామనుకో సరే, రేపటికి మొలకలు వచ్చేస్తాయి. రేపు తీసి ఎండపోసుకుంటే సరిపోతుంది. మొలకలకు 24 గంటలు పడుతుంది మొలకలు రావటానికి. ఈ రాగులకు మొలకలు రావటానికి 24 గంటలు పడుతుంది. అప్పుడు వచ్చాయి మొలకలు. వచ్చాక మళ్ళీ చూపిస్తా. ఉదయం రాగులు దంచి కడిగి గాలిచ్చి గుడ్డలో పోసి మూట కట్టాను కదా. ఇప్పుడు ఇది ఎంతవరకు మొలకలు వచ్చినాయి చూసి ఎండలో పోద్దాం. ఇప్పుడు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మూట తీసుకొని పోయి ఎండలో పోద్దాం. నిన్న ఉదయం 11 గంటలకు అట్లా 10-11 గంటలకు కట్టాము. చూడండి గుడ్డలో మూట కట్టినాం, ఎలా మొలకలు వచ్చాయో చూడండి. ఈ బాగా ఎండ పోసుకొని ఫ్యాన్లో పోసుకొని వేయించుకొని రాయితీలో ఇసురుకొని చేసుకోవాలి. ఇక చూడు ఎలా వచ్చాయి. బాగా ఎండ వచ్చింది, ఎండలో పోద్దాం. బాగా ఎండిన తర్వాత పలపలాని ఎండిన తర్వాత అప్పుడు వేయించుకోవాలన్నమాట. సిమ్ము బాగా మీడియం మంటలో పెట్టి మాడిపోకుండా వేయించుకొని ఇసురాయిలు పోసుకొని ఇసురుకున్నాం. అప్పుడు మళ్ళీ చేయించుతా ఎలా చేయాలో కూడా. అలా వచ్చాయా? ఇంకా ఎక్కువ వచ్చినా బాగుండవు, ఇలా వచ్చేనే బాగుంటాయి.
ఇప్పుడైతే నేర్పుదాము, ఆరిపోతాయి ఎండగా. అప్పుడప్పుడు రెండు సార్లు ఇట్లా అనుకుంటే కలబెడితే ఆరిపోతుంది. పోసుకున్న తర్వాత అప్పుడప్పుడు అర్ధ గంటకు ఒకసారి ఇట్లా వచ్చి ఇట్లా కలబెట్టుకుంటే ఎండిపోతాయి. పోసుకున్నాం, కొన్ని పోసుకొని ఎంచుకున్నాం. ఇట్లా కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట, అడుగంటకుండా మాడిపోకుండా. చూడు గమ్మ 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 గమ్మని వాసన వస్తుంది వేగుతుంటే. మాడిపోతాయి, ఎందుకంటే సన్నగా ఉంటాయి కాబట్టి మాడిపోతాయి అన్నమాట. మాడిపోకుండా వేసుకోవాలి. ఇప్పుడు కదా మిక్సీని పట్టుకుంటున్నారు, మిక్సీలు వేసుకుంటున్నారు. అప్పుడు మేము చురాయి తీసుకుని సంగటి చేసుకునేది అన్నీ. రొట్టెలకు కానీ జొన్నలు ఇసురుకునేది రొట్టెలకు, పొద్దలు ఇసురుకునేది రొట్టెలకు. రాయితోనే రాయితోనే వేగిన ఇసురు ఇట్లా వేగాలి, మాడిపోతే బాగుండదు. పోసేసుకున్నాం. చల్లారిన తర్వాత ఈ రాగులు ఒక గంట సేపు తర్వాత చల్లారుతాయి. ఈ వేడి చల్లారిన తర్వాత ఇసురుకుందాం. మళ్ళా ఇసురుకుందాం తర్వాత, ఈ చల్లారిన తర్వాత ఇసురుకుందాం కదా ఒక గంట ముందు. ఇప్పుడు చల్లారినాయి, ఇప్పుడు ఇసురుకుందాం. ప్రతి సంవత్సరం ఎండాకాలం రాగి జావ ఇలాగ న్యాచురల్గానే చేసుకుంటాం. మేము పూర్వకాలం పద్ధతిలోనే చేసుకుంటాం. పూర్వకాలంలో ఇలాగనే న్యాచురల్గానే తయారు చేసుకుంటున్నారు. రాగులు ఇసురుకోవటము, దంచుకొని కడుక్కొని మొలగట్టి ఎండబెట్టి వేయించుకొని ఇసురాయిలో ఇసురుకొని ఇలా ఈ విధంగానే న్యాచురల్గా చేసుకుంటున్నారు. ఇది న్యాచురల్గా చేసుకున్నదే బాగుంటుంది అన్నమాట, టేస్ట్గా. చూడండి, ఈ విధంగా ఇసురుకోవాలన్నమాట. ఇసురాయిలో ఈ పిండి, ఇసురాయిలో పిండి బాగా రుచిగా ఉంటుంది, టేస్ట్గా. మిషన్ పట్టించుకొచ్చుకుంటే బాగుంటుంది, మెత్తగా ఉంటుంది. ఇది బాగుంటుంది అన్నమాట. ఇసురుకున్నాం కదా, ఇంకా అయిపోయింది. ఈ ఇసురాయి ఎత్తేద్దాం గిన్నె. ఈ పిండితోటి, ఈ రాగి పిండితోటి రాగి జావ చేసి మీకు చూపించుతాం. మా ఇన్నమ్మకు కూడా తాగుతాం, మేము కూడా తాగుతాం. రాగి జావకు రాగి పిండి తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు రాగి జావ చేద్దాం. బాగా తయారు చేసి ఇసురాయిలు ఇసురుకొని డబ్బాలో పోసుకొని పెట్టుకున్నాం. తయారు చేసుకొని రోజు కొద్దిగా రాగి జావ తాగుతాం ఎండాకాలం వల్ల. రాగి జావలోకి మేము బెల్లం పొడి వేసుకుంటాం, మెత్తగా దంచి. ఇక ఈ మిక్సీ పెట్టిన అన్నమాట. మిక్సీ పెట్టిన కొద్దిగా ఎంత కావాలా అంత వేసుకోవాలి. తీయగా తాగితే తీయగా, లాంటి లైట్గా తీపి తాగితే లైట్గా. గిన్నె తీసుకుందాం, ఒక గిన్నె తీసుకుందాం. ఇక పాలు గ్లాస్, 1.5 గ్లాస్ పాలు కాగబెడదాం. అంటే పచ్చిపాలు పోసి బెల్లం వేస్తాం కదా, ఇరిగిపోతుంది అన్నమాట. కాగబెట్టి పాలు పోసుకోవాలి, అప్పుడులో కావుతుంది. ఇలా రాగి జావకు ఎసురు పోసుకున్నాం. ఇక 2 గ్లాసులు పాలు కొలతేసినాం కదా, అదే గ్లాస్ తోటి 2.5 గ్లాసు నీళ్ళు పోసుకున్నాం. సరిపోతుంది, మేము నలుగురమే సరిపోతుంది. మా ఇన్నికి కొద్దిగా, మాకు నలుగురం తలా కొద్దిగా, తలా 1 గ్లాస్ తాగుతాం అన్నమాట. పొయ్యి మీద పెట్టుకున్నాం.
మేము స్పూన్లు రాగి పిండి పోద్దాం. మూడు, ఇది 4. ఇప్పుడు ఏం చేయాలి దీన్నంటే, ఉంట కట్టదు కదా, దీంట్లో 2.5 గ్లాసు నీళ్ళు పోసినాం కదా, ఇదిగో సగం గ్లాసు నీళ్ళు పోద్దాం. సగం గ్లాసు నీళ్ళు పోసి 1/2 గ్లాసు నీళ్ళు ఎసరుకు, 1/2 గ్లాసు నీళ్ళు పిండిలో కలిపిన, ఆడికి 3 గ్లాసులు నీళ్ళు అయిందనమాట. 1.5 గ్లాసు పాలు. ఇప్పుడు ఇట్లా పోసుకుంటే పిండి ఉంట కట్టకుండా బాగుంటుంది అన్నమాట. ఇట్లా కలిపి పెట్టుకుంటే ఎసురు కాయటాలు కొద్దిగా నాంతది, బాగుంటుంది. ఒక సగం స్పూన్ సాల్ట్ వేసుకున్నాం దీంట్లో. ఇప్పుడు నీళ్ళు కాగినాయి కదా, ఎసరు నీళ్ళు కాగినాయి. ఇది ఇక పాలు కూడా కాగినాయి. ఇప్పుడు ఈ పిండి కలుపుకున్నాం కదా, ఎసట్లా పోసుకున్నాం. ఇప్పుడు ఇలా ఎసట్లా పోసుకుని వస్తుంది. ఇప్పుడు మేము పాలు ఉన్నాయి కాబట్టి పాలతో కాగబెట్టుకొని చేసుకుంటున్నాం. పాలు లేని వాళ్ళు ఇట్లా నీళ్ళతోనే కాగబెట్టుకొని చేసుకోవచ్చు. లైట్గా బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవచ్చు. చక్కెర కావాలన్న వాళ్ళు చక్కెర, బెల్లం కావాలన్న వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు అన్నమాట. ఇక చూడు, పాలతో చేసుకొని తాగితే టేస్ట్గా ఉంటుందని మేము పాలతో తాగుతున్నాము. పాలు లేని వాళ్ళు నీళ్ళతో తాగొచ్చు, నీళ్ళతో చేసుకొని తాగొచ్చు. అదే విషయం. పాలు పోద్దాం. ఇప్పుడు పాలు పోద్దాం. ఇప్పుడు ఇదిగో బెల్లం పొడి దంచుకున్నాం కదా, అంటే ముందుగా వేసేస్తే ఇరిగిపోతాయి అన్నమాట. ఇక బెల్లం పొడి దంచుకున్నాం కదా, ఒక 2 స్పూన్ల బెల్లం పొడి సరిపోతుంది. ఇట్లా రాగులు 3 రోజులు పట్టింది దీని ప్రాసెస్. ఇది ఇట్లా చేసుకొని న్యాచురల్గా తాగితే మనం ఆరోగ్యానికి మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు తాగితే ఇంకా బాగుంటుంది అన్నమాట. బెల్లం వేసుకొని తాగితే ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇలా పోసుకొని తాగటమే. టీ తాగని వాళ్ళు ఇది తాగితే బాగుంటుంది, ఎండాకాలం బాగుంటుందని మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎండాకాలం రాగిసరి చేసుకొని తాగుతాం. ఈ గ్లాసు నిండా తాగితే టిఫిన్ కూడా తినాల్సిన అవసరం లేదు. ముసలాళ్ళకి కానీ, వయసు ఎవరికైనా, పిల్లల కాంచి పెద్దోళ్ళ దాకా ఎవరైనా తాగొచ్చు, ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.